విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని విపక్షాలు, అలాగే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు, వామపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయన అంటే మరి తెలుసు సార్. గతంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ప్రమాదంలో ₹1,00,00,000 పరిహారం ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ₹1,00,00,000 పరిహారం అనేది ప్రముఖంగా అనిపిస్తుంది. డబ్బులు అనేటువంటిది ప్రాధాన్యత కాదు, కానీ ఆ కుటుంబాలు మీరు చూస్తే 32 సంవత్సరాల యువకుడు ఒక అబ్బాయి చనిపోయాడు, 28 ఏళ్ళ యువకుడు చనిపోయాడు. వారి కుటుంబ సభ్యులు తాలూకా రోదన చూస్తే వారు ఏ రకంగానూ మనం రోదనని మనం ఆపలేం. ఏదో రకంగా వారి కుటుంబాలు నిలబడాలనంటే ఫైనాన్షియల్గా ఒక హెల్ప్ అనేటువంటి జరిగితే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆ డిమాండ్ అనేటువంటిది ఉంది. ఎక్కడ ప్రైవేట్ కంపెనీలో జరిగినప్పుడు కూడా ఆ రకంగానే ఇస్తూ ఉన్నారు. మీరు కూడా ఇంత పెద్ద యూనిట్, ఇన్ని వేల మంది కార్మికులు, ఇన్ని వేల కోట్ల గతంలో లాభాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్లస్ రెండోది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనం ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసినప్పుడు మనకు ఆ సెక్యూరిటీ ఉందనేటువంటి ధైర్యాన్ని కూడా కల్పించేటువంటి క్రమం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్మిక సంఘాలు కానీ, వివిధ రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్లో భాగంగానే ఈరోజు ఆ ₹1,00,00,000 ఇవ్వాలనేటువంటిది ప్రజలందరూ కూడా, కార్మిక సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కి ఎంతవరకు కొంత గనులు కేటాయించబడడం, అలాగే ప్రైవేటీకరణ ప్రయత్నం పూర్తిగా ఆగని పరిస్థితుల్లో జరిగిన ప్రమాదాన్ని ఎలా చూస్తారు? ఒకటి అంటే సొంత గనులు అనేటువంటిది ఈ డిమాండ్ గడిచినటువంటి 30 సంవత్సరాల ప్లాంట్ పెట్టిన దగ్గర నుంచి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఉన్నటువంటి దాన్ని ఏ రకంగా మనం సేఫ్ గార్డ్ చేస్తున్నాం, సేఫ్టీ మెజర్స్ ఏ రకంగా తీసుకుంటున్నాం, మెయింటెనెన్స్కి ఏ రకంగా మేనేజ్మెంట్ సహకరిస్తూ ఉంది, ప్రభుత్వం ఏ రకంగా వారికి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి విషయాలు దీంట్లో ప్రముఖంగా తీసుకోవాలి. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ఈ నిర్లక్ష్యం అనేటువంటి కనబడతా ఉంది. ప్లాంట్ని నిర్వీర్యం చేసి ఏదో రకంగా ప్రైవేట్ వాడి చేతిలో పెట్టాలనేటువంటి అభిప్రాయం ప్రభుత్వం పెద్దల్లో కనబడతా ఉందనేటువంటిది ఇటువంటి ఇన్సిడెంట్స్ తెలియజేస్తాయి. డెఫినెట్గా ఈ రకంగా ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి ఇన్సిడెంటు ప్రభుత్వ హత్యలుగానే చూడాలి. డెఫినెట్గా ఆ నష్టపరిహారం అనేటువంటి చెల్లించి ఆ కుటుంబాలను కాపాడాలనేటువంటి డిమాండ్ చేస్తాం. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు, అలాగే 1,800 పర్మనెంట్ ఉద్యోగులు VRS ద్వారా తొలగింపు నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అదే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 30,000 మంది కార్మికులు కాస్త ఈరోజు 17,000, 18,000 అయిపోయారు. అంటే 30,000 మంది చేయాల్సినటువంటి పనిని ఈరోజు 15,000, 16,000 మందితో చేయించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే 10 మంది పని చేయాల్సినటువంటి చోట 5 పని చేస్తున్నారు. ఆటోమేటిక్గా వర్క్ ప్రెషర్ అనేటువంటి పెరుగుతుంది. ఈ పెరిగేటువంటి క్రమంలో వారి మీద బాధ్యత కానీ, ఎడిషనల్ బర్డెన్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రమాదాలకు దారితీసేటువంటి పరిస్థితులకు వస్తాయి. అందులో భాగంగానే ఈరోజు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూడాలి. దాంతోపాటు మేనేజ్మెంట్ కూడా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి. లోకల్గా ఏదో విచారణ చేసి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. డెఫినెట్గా ఒక సంస్థతో దీన్ని విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉద్యోగులు కార్మికులకి క్రమ పద్ధతిలో కాలక్రమం ప్రతి నెల జీతాలు ఇవ్వకపోవడం, అలాగే ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తారనడం వల్ల ఉద్యోగులు కార్మికుల్లో అంకిత భావం ఎలా ఉంటుంది? ఒకటి, వారికి అది తప్పితే వేరే జీవనాధారం లేదు. జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి ఇంకో దగ్గరికి పనిచేసేటువంటి అవకాశం లేదు. ఎప్పుడు జీతాలు వస్తాయి అనేటువంటి ధైర్యంతో పనిచేస్తుంటారు. ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ ఇస్తామనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సరే ఇంకొంత కాస్త ఎక్కువ కష్టపడాలి, మనకు ఉన్నటువంటి టైం కన్నా ఎక్కువ పని చేయాలనేటువంటి పరిస్థితి వస్తుంది. అన్ని రకాలుగా కూడా వారి మీద ప్రెజర్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఆ కంపెనీ మీద ఆధారపడి ఎన్నో దశాబ్దాలుగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా దాంతో వెళ్ళాలనేటువంటి ఒక సెంటిమెంట్ అనేటువంటిది వరకు ఉంటుంది. అందులో భాగంగానే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు, కమిటెడ్గా పనిచేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు అనేక సందర్భాల్లో లాభాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది, నష్టాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప దీనికి ఏదో రకంగా ముద్ర వేసి దీన్ని నష్టాల్లోనో లేకపోతే ఇది ఇబ్బందుల్లో ఉందనేటువంటి చూపించి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి అభిప్రాయం మాత్రం ప్రభుత్వంలో కనబడతా ఉంది. మాజీ సీఎం జగన్ రేపు పర్యటన సందర్భంగా బాధితులకు ఎలాంటి భరోసా కల్పిస్తుంది? ఒకటే, ఒక కాన్ఫిడెన్స్ అనేటువంటి ప్రతిపక్షం మీకు తోడుగా ఉంటుంది. మీకు ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నాం, మీ ఆపదల్లో, మీ నష్టాల్లో, ఇబ్బందుల్లో మేము ఉన్నాం అనేటువంటి ఒక భరోసాని మాజీ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి ఆ బాధ్యత ఉంది. అందులో భాగంగానే వస్తూ ఉన్నారు. అందరినీ కలుస్తాం. క్షతగాత్రులందరికీ కూడా ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతూ ఉన్నారు. విన్నారు కదా, స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కుటుంబాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, VBC టీవీ, విశాఖపట్నం.